రామ్ రామ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు. ఈ రోజు మనం ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాము. మన ఛానల్ పేరు కల్చర్ స్టేషన్ తెలుగు అండ్ నా స్వస్థలం వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. సో హైదరాబాద్ కల్చర్ గురించి మాట్లాడినా లేదా తెలంగాణ కల్చర్ గురించి మాట్లాడినా దాంట్లో సెంట్రల్ పిల్లర్ వచ్చేసి సెంట్రల్ ఈవెంట్ వచ్చేసి బోనాలు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం బోనాలు ఫెస్టివల్ గురించి డిస్కస్ చేద్దాం. తెలంగాణ తల్లులు ఏ విధంగా స్ట్రీట్ క్వీన్స్ అవుతారో చూద్దాం. అదే విధంగా బోనాలు అంటే జస్ట్ పండగ కాదు, ఇది ఒక రెసిస్టెన్స్, ఒక కల్చరల్ మెమరీ అండ్ ఆబ్వియస్లీ తల్లులు ఇన్వాల్వ్డ్ ఉన్నారు కాబట్టి పిల్లల హెల్త్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటది. సో హెల్త్ టాపిక్ అండ్ ఆఫ్ కోర్స్ అల్టిమేట్లీ ధర్మ. ఈ టాపిక్స్ అన్ని బోనాలు అన్న ఒక ఈవెంట్, ఒక కల్చరల్ ఈవెంట్ తోని ఏ విధంగా అసోసియేట్ అయి ఉన్నాయి ఇవన్నీ డిస్కస్ చేద్దాం మన కల్చర్ స్టేషన్ భాషలో. సో లెట్స్ స్టార్ట్. ఎల్లమ్మ తల్లి మా ఇంటి ఇలవేల్పు, మా ఆడబిడ్డ. అండ్ మేము మొదటి నుండి బోనం ఎత్తుకపోయేదేమో పోషవ తల్లికి, చల్లని తల్లి అంటారు. సో వీళ్ళిద్దరు పేర్లు తీసుకొని మనం ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ బోనాలు అనేది గ్రామ దేవతలకు సంబంధించిన పండుగ. అంటే శక్తి మాత, ద డివైన్ గాడెస్, ద డివైన్ మదర్. రిలీజియస్ స్టడీస్ లో ద డివైన్ ఫెమినైన్ అని కూడా అంటారు. మనిషికి మాట, గుడి ఇవేవి లేనప్పటి నుండి కూడా భూమి పైన దేవత అనే వాళ్ళు ఉన్నారు. గాడెస్ ఆఫ్ ద ల్యాండ్ అనమాట. అంటే ప్రతి నేలకు ఒక ఇకాలజీ ఉంటది, ఒక బ్యాలెన్స్ ఉంటది. అక్కడ పంట, నేల అంటే ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఎనర్జీ, ఒక్కో వైబ్. సో ఆ ఈడియోసింక్రసీస్ ని క్యాప్చర్ చేస్తూ, ఆ నువాన్సెస్ ని క్యాప్చర్ చేస్తూ, ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఉన్న ఎనర్జీని ఎంబాడీ చేస్తూ ఒక ఫామ్ షేప్ తీసుకుంటది అనమాట. వాళ్ళనే మనం అనాదిగా గ్రామ దేవతలు అనుకుంటూ వస్తున్నాం. ద మదర్ ఆఫ్ ద ల్యాండ్, ద ప్రొటెక్టర్. ఈ మదర్ గాడెస్ భూమిని కాపాడుతుంది, పంటలు సస్యశ్యామలంగా ఉంచుతుంది, ప్రజల ఆరోగ్యాలు చూసుకుంటది అండ్ దయ్యాలని, భూతాలని, దుష్ట శక్తులని దూరం పెడతది. సో ఇట్ ద సేమ్ టైం ప్రొటెక్టర్ అండ్ ఆల్సో నర్చరర్, ఫీడర్. సో రా ఫార్మ్ ఆఫ్ శక్తి అనమాట. సో చాలా ఫియర్స్ ఉంటారు గ్రామ దేవతలు. అండ్ ఈ గ్రామ దేవతలందరూ ఆ భూమిని అనుసంధానిస్తారు కాబట్టి ఆ లోకల్ ప్రజల కస్టమ్స్ ని, వేషధారణనే అలవర్చుకుంటారు అనమాట. సో రిచువల్స్ లో అదే భాష, ఆ హైపర్ లోకలైజేషన్ కనిపిస్తుంది. సో ఆ ఫియర్స్నెస్, ఆ రానెస్, ఆ అన్ఫిల్టర్డ్నెస్ అనేది ఉంటది అనమాట ఈ టోటల్ వర్షిప్ లో, ఈ టోటల్ ప్రాసెస్ లో. అండ్ ఇందాక చెప్పినట్టు ఆ హైపర్ లోకలైజ్డ్ నేచర్ కూడా ఉంటది. సో మన ప్రాంతంలో ఉన్న గ్రామ దేవతలు పోషవ్వ, ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, ఇట్లా వీళ్ళందరూ ఉంటారు. సో గ్రామ దేవతలు అనే వాళ్ళు మన కల్చర్ యొక్క గ్రాస్ రూట్స్, ఫౌండేషన్, కమ్యూనిటీ బిల్డింగ్ లో కార్నర్ స్టోన్. అండ్ ఇంకా ముఖ్యంగా విమెన్ కి మన సొసైటీలో ఉన్న ఇంపార్టెన్స్ కి సింబల్. మర్చిపోకండి, ద డివైన్ ఫెమినైన్ ఇక్కడ. సో ఈ మొత్తం ప్రాసెస్ లో పిల్లర్ ఆడవాళ్లే, ఈ రిచువల్స్ అన్నిటిని లీడ్ చేసేది ఆడవాళ్లే అండ్ మనం పూజించేది కూడా ఆడవాళ్ళనే, మన తల్లులనే. వీళ్ళే గ్రామ దేవతలు. సో గ్రామ దేవతలు కాన్సెప్ట్ మీద చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ టాపిక్స్ వచ్చినప్పుడు ఇంకా వీటిని ఎలాబరేట్ గా డిస్కస్ చేద్దాము. బట్ ఈ రోజు వీడియోకి దిస్ ఫౌండేషన్ ఈజ్ ఇనఫ్. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ చాప్టర్ తెలంగాణ. 400 ఏళ్ల అణచివేత. మనకు తెలుసు గత 1000 సంవత్సరాలుగా మనం ఇన్వేజన్స్ కి గురవుతున్నాం మొత్తం భారతదేశం. బట్ ఎస్పెషల్లీ మన దక్కన్ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం ఒక 400-500 ఇయర్స్ నుంచి ఈ బ్రంట్ ఆఫ్ ఇన్వేజన్, ఈ టర్కిక్ ఇన్వేజన్ కి గురవుతా వస్తున్నది. ఎందుకంటే 400-500 ఇయర్స్ బ్యాక్ ఈ టర్కిక్ ఇన్వేడర్స్ అనే వాళ్ళు ఇక్కడ నవాబులయ్యారు. అంటే అక్రమంగా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అండ్ ఇంకా ఆ పాయింట్ నుండి లోకల్ ప్రజల్ని, అంటే మనల్ని హింసిస్తూనే వచ్చిండ్రు. సో ఉన్న గుడులని, రిలీజియస్ స్ట్రక్చర్స్ ని, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ని, బ్యూరోక్రసీని కంప్లీట్ గా డిస్మాంటిల్ చేసిర్రు. ఆఫ్ కోర్స్ ఇదంతా ఫేజెస్ గా జరిగింది. బట్ ఈ 400-500 ఇయర్స్ లో ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక ఆర్గనైజ్డ్ స్ట్రాంగ్ టెంపుల్ కల్చర్ అనేది లేకుండా చేసిర్రు. ఒక బిగ్ టెంపుల్, ఒక బిగ్ స్ట్రక్చర్ అనేది లేకుండా చేసిర్రు. 1-2 ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, బట్ దోస్ ఎక్సెప్షన్స్ ప్రూవ్ ద రూల్ హియర్. సో చెప్పలేనన్ని దారుణాలు చేసుకుంటూ వచ్చిరన్నమాట. బట్ ధర్మం అనేది ఈ నేలలు ఉంటది, ఈ నీళ్ళల్లో ఉంటది, ఈ ప్రజల రక్తాల్లో ఉంటది కదా. సో టెంపుల్ అని గూల్ చేసిన, పండితులను చంపేసిన, పుస్తకాలను తగలబెట్టిన, కల్చర్ ద్వారా ధర్మాన్ని నిలబెట్టుకున్నది ఈ ప్రాంతము, ఇక్కడి ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు. సో లివ్డ్ ట్రెడిషన్స్ పుట్టినాయి. విమెన్ సెంటర్డ్ గా లోకల్ కస్టమ్స్. దేవుడు దేవతలు గుళ్ళల్లోంచి సామాన్య ప్రజల ఇళ్లలోకి, గల్లీలలోకి వచ్చిర్రు. పెద్ద గుడులు చిన్న చిన్న స్ట్రక్చర్స్ అయినాయి. వేద మంత్రాలు ప్రజల డప్పులోకి వచ్చి కూర్చున్నాయి. సో ఈ మెటమార్ఫసిస్ ద్వారా ధర్మాన్ని కాపాడుకోగలిగిర్రు ఈ ప్రాంత ప్రజలు. ఎందుకంటే ఒక గుడిని కూలగొడతారు కానీ ప్రజల మనోభావాల్ని కూలగొట్టలేరు కదా. పండితుల్ని చంపగలుగుతారు కానీ ప్రజల్లో ఉన్న కల్చర్ ని చంపగలుగుతారా? ఈ నవాబ్ అనేటోడు ప్రజల గల్లీలోకి రాగలుగుతాడా? వచ్చి ఏం జరుగుతుందని చూడగలుగుతాడా? ఎగ్జాక్ట్లీ అందుకే ఈ విధంగా 400-500 ఇయర్స్ పాటు ఇక్కడి ప్రజలు ధర్మాన్ని కాపాడుకోగలిగినరు. సో ఫోక్ వర్షిప్ ద్వారా, కల్చర్ ద్వారా, హైపర్ లోకల్ ట్రెడిషన్స్ ద్వారా ఈ ప్రజలు సనాతనాన్ని కాపాడుకోగలిగిర్రు, ఈ ఐడెంటిటీని కాపాడుకోగలిగినరు. అందుకే ఇది ఒక గ్రేటెస్ట్ కల్చరల్ రెసిస్టెన్స్. ఈ విషయాన్ని ఈ రోజు చాలా మంది శాస్త్ర పరిజ్ఞానులు
చిన్న చూపు చూస్తున్నారు. కానీ ఈ రోజు ఈ చాలా మంది శాస్త్ర పరిజ్ఞానులు ఉండడానికి కారణం ఇక్కడి ప్రజలు ధర్మాన్ని కాపాడుకోవడమే. సో ధర్మం నిలబడడానికి కారణమైన ఈ కల్చరల్ మూవ్మెంట్, ఈ ఫోక్ మూవ్మెంట్ ని తక్కువ చూపో చిన్న చూపో చూస్తే అంతకన్నా పిచ్చోళ్ళు ఇంకెవరు ఉండరు. సో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక కల్చర్ ఇన్వేజన్ కి ఏ విధంగా రియాక్ట్ అయింది, ఏ విధంగా సెల్ఫ్ ప్రిజర్వ్ చేసుకొని ఈ రోజు మళ్ళీ స్ట్రాంగ్ గా ఛాతి బయటికి పెట్టుకొని నిలబడగలిగింది అని. నేను మళ్ళీ చెప్తున్నా, పెద్ద పెద్దోళ్ళు వచ్చినాం అనుకుంటారు, ఇక్కడ ఏలేసినాం దున్నేసినాం అనుకుంటారు, కానీ వేల సంవత్సరాలుగా ధర్మం నిలబడ్డది ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, ఈ నేలపైన, ఈ పుణ్య భూమి పైన. ఎందుకు, ఏ విధంగా? ప్రజలు ఎప్పటికప్పుడు అడాప్ట్ అవుతా వచ్చారు కాబట్టి. సో అడాప్షన్, ఆ డివర్సిటీ మన స్ట్రెంగ్త్. సో అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఫోక్ ట్రెడిషన్ ఆర్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ధర్మ. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే ఫౌండేషన్ ఆఫ్ ధర్మ అంట నేను. అండ్ ఈ మాట అనే అధికారం కూడా నాకు ధర్మమే ఇస్తుంది, ఎందుకంటే ధర్మం నాది. అర్థం చేసుకోండి. బట్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ ప్రాంతంలోని ఈ ఇన్వేజన్ ని తట్టుకుంటూ లోకల్ కల్చర్ అడాప్ట్ అయ్యి ధర్మ ఫోక్ ట్రెడిషన్స్ లో మేనిఫెస్ట్ అవడం స్టార్ట్ అయింది. అండ్ ఈ ఇన్వేడర్స్ అనేవాళ్ళు ఈ డెజర్ట్ థాట్ అనేది యాంటీ విమెన్ థాట్, హైపర్ మాస్కులిన్ డిస్ట్రక్టివ్ థాట్ అన్నమాట. సో దానికి రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? డివైన్ ఫెమినైన్ నుండే వచ్చింది. సో ఈ హైపర్ మాస్కులిన్ టాక్సిక్ ఫోర్స్ కి రెసిస్టెన్స్ ఫీమేల్ సెంట్రిక్ ఫోక్ ట్రెడిషన్స్ నుండే వచ్చినాయి. బోనాలు, బతుకమ్మ, ఇంకా వేరియస్ గ్రామ దేవతల పండుగలు, జాతరలు అన్ని ఫీమేల్ సెంట్రిక్, ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఫోకస్డ్ గానే వెళ్తాయి. అండ్ ఇవన్నీ వాక్యూమ్ లో జరగలేదు, యాజ్ ఎ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ గానే జరిగినాయి. సో తెలంగాణస్ ఆన్సర్ టు ఇన్వేజన్ వాజ్ సెలబ్రేషన్ ఆఫ్ ద డివైన్ ఫెమినైన్. ఆడవాళ్ళని సెంట్రల్ లో పెట్టి ఆడవాళ్ళు లీడ్ చేసే ఈ మూవ్మెంట్స్, ఈ రిచువల్స్, ఈ పండుగలు, ఈ కల్చరల్ ఫోర్స్ ఇవన్నీ ఎమర్జ్ అయినాయి. వీటిలో బోనాలు లేదా బోనం అనేది ఒక సిగ్నిఫికెంట్ మూవ్మెంట్. సో ఏంటి బోనం అంటే ఏంటి, ఈ ట్రెడిషన్, ఈ కల్చర్ అంటే ఏంటి, దీంట్లో ఏముంటాయి? బోనము అంటే భోజనము, అమ్మవారికి ఆఫర్ చేసే ప్రసాదం అనమాట. సో ప్రతి హార్వెస్ట్ లో, ప్రతి ఇంపార్టెంట్ నేచర్ కి సంబంధించిన సైకిల్లో, ఈవెంట్ లో గ్రామ దేవతలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మనం ఒక డివైన్ ఆఫరింగ్ ఇచ్చుకుంటాం. సో బోనము అన్న ట్రెడిషన్ అనాదిగా ఉన్నది ఈ నేలపైన. కానీ ఈ ఆషాఢంలో, అంటే ఈ మాన్సూన్ టైంలో స్పెసిఫిక్ ఒక టైప్ ఆఫ్ బోనాన్ని ప్రెజెంట్ చేయడం అన్న ఆనవాయితీ ఒక పాండమిక్ టైంలో ఎమర్జ్ అయింది అని చెబుతారు. మనకు తెలుసు ప్రతి 100 సంవత్సరాలకు పాండమిక్ వస్తా ఉంటది. అదే విధంగా ప్లేగ్ కూడా వచ్చింది. మన ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని కుదిపేసింది ప్లేగ్. సో ఈ ప్లేగ్ టైంలో మన కొంతమంది సోల్జర్స్ ఉజ్జయిన్ లో స్టేషన్ అయి ఉండేవాళ్ళంట. సో ఈ ప్లేగ్ చూసి భయం అయిపోయి అక్కడ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దగ్గర మొరబెట్టుకున్నారంట. ఈ ఒక్క గండని దాటే తల్లి నీకు బోనం సమర్పించుకుంటాము అని, అదే తల్లికి డివైన్ ఆఫరింగ్ ఇచ్చుకుంటాము అని. అండ్ ట్రెడిషన్ ప్రకారం, నమ్మకం ప్రకారం ప్లేగ్ తగ్గిపోయింది. అండ్ ఆ సోల్జర్స్ మళ్ళీ తెలంగాణకు రిటర్న్ వచ్చారు. సో ఆ టైం నుంచి ఈ బోనం సమర్పించడం, ఈ టైంలో ఈ ట్రెడిషన్ స్టార్ట్ అయింది. సో బోనం అనేది మాన్సూన్ అరైవల్ సీజన్ లో స్టార్ట్ అవుతుంది. సో ఈ బోనాలు అనే ప్రాసెస్ మాన్సూన్ తో అసోసియేట్ అయి ఉంటది. జనరల్ గా మెజారిటీ పీపుల్ ఆషాఢంలో చేస్తారు, కొంతమంది శ్రావణంలో కూడా చేస్తారు. ఇట్ డిపెండ్స్. ముందు చేసే వాళ్ళు ఉంటారు, వెనకాల చేసే వాళ్ళు ఉంటారు. అగైన్ ఆ డివర్సిటీ అనేది సెంట్రల్ ఇక్కడ. బట్ మోస్ట్ పీపుల్ ఆషాఢంలో చేస్తారు. అగైన్ ఈ ఆషాఢం, శ్రావణం ఇవన్నీ నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, చిన్నప్పటి నుంచి వింటున్నాం కాబట్టి ఏదో గుర్తున్నది చెప్తున్నా. ఏమన్నా తప్పులుంటే క్షమించండి ప్లీజ్. సో మనల్ని ప్రొటెక్ట్ చేసినందుకు, కమ్యూనిటీ హెల్త్ ని కాపాడినందుకు, అండ్ మమ్మల్ని ఎప్పుడు ఇట్లనే చల్లగా చూసుకో తల్లి అని చెబుతూ ఈ బోనం అనే ఆఫరింగ్, డివైన్ ఆఫరింగ్ ఇస్తా ఉంటాము. సో ఏముంటది బోనంలా? ఏదో బంగారాలు, దివ్య ఔషధాలు ఇవేముండవు. ఎందుకంటే గ్రామ దేవత ప్రజల దేవత. నార్మల్ ప్రజల దగ్గర ఏ వస్తువులు అయితే ఉంటాయో అవే అమ్మవారికి సమర్పించుకుంటారు. సో బోనం అంటే ఏంటి? సో మామూలు ప్రజల దగ్గర ఉండే వస్తువులే, అన్నము, బెల్లము, కొంతమంది పప్పు వేసుకుంటారు, అంతే. అండ్ ఈ మధ్య జనాల దగ్గర కొంచెం డబ్బులు వచ్చినాయి కాబట్టి కిస్మిస్, కాజు లాంటివి వేసుకుంటున్నారు. కానీ అనాదిగా ఉన్న ఆచారం ఏంటి? బోనం అంటే పాలు బెల్లంలో ఉడికిచ్చిన అన్నం. ఈ అన్నాన్ని ఒక మట్టి కుండలోనో లేకపోతే ఇత్తడి కుండలోనో పెట్టుకొని ఆ కుండ మొత్తానికి పసుపు పెట్టి, బొట్టు పెట్టి, దాని మీద మూత పెట్టి, ఆ మూత పైన దీపం పెట్టి, ఇంట్లో ఆడవాళ్ళు కలర్ఫుల్ చీర కట్టుకొని, ఒంటి నిండా పసుపు పెట్టుకొని, గజ్జలేసుకొని, నెత్తి మీద పెట్టుకొని గల్లీలంతా తిరుగుతూ అమ్మవారి దగ్గరికి వెళ్తారు. ఆఫ్ కోర్స్ వేపాకులు కూడా ఉంటాయి. అండ్ ఈ తల్లులు బోనం పట్టుకొని గల్లీలలోంచి, చిన్న చిన్న గల్లీల్లోంచి వెళ్తుంటే చాలా మంది తల్లులకి దేవతనే పూనుకుంటది. అండ్ ఈ తల్లులు దారి బట్టి పోతుంటే ఈ పాతను ఎవరు క్లియర్ చేస్తారు? పోతురాజు. పసుపు రుద్దుకొని ఫియర్స్ ఉంటాడు పోతురాజు, తాళ్ళు కొట్టుకుంటూ పాత క్లియర్ చేస్తాడు అనమాట. అండ్ ఈ పోతురాజు ఎవరు? తల్లి తమ్ముడు. అంటే పోతురాజు సింబలైజెస్ ద మాస్కులిన్ అండ్ బోనం ఎత్తుకున్న తల్లి రిప్రజెంట్స్ ద డివైన్ ఫెమినైన్. అండ్ ఇక్కడ మాస్కులిన్ ఫోర్స్ ఈ ఫెమినైన్ డామినేట్ చేయదు, పాత క్లియర్ చేస్తుంది, ఒక ప్రొటెక్టర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ సింబయోసిస్ చూడండి, ఇక్కడ ఈ మాస్కులిన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ కాంప్లిమెంటరీగా ఉన్నాయి, డామినేట్ చేయని చూస్తలేవు. అండ్ ఈ రెండు ఫోర్సెస్ లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫెమినైన్ ఎనర్జీ, బికాస్ ఇట్స్ ద మదర్, ఇట్స్ ద నర్చరర్, ఇట్స్ ద క్రియేటర్. జీవం పుట్టేదే ఫెమినైన్ నుండి, శక్తి. సో ఇది ఒక బ్యూటిఫుల్ సింబాలిక్ ప్రాసెస్ అనమాట. అగైన్ కోర్ ధర్మ ఇది. ఆఫ్ కోర్స్ ఈ తల్లిని, పోతురాజుని వేద మంత్రాలతో కాదు, డప్పుల సప్పుడుతో తీసుకుపోతా ఉంటారు. అండ్ నేను మొదట్లో చెప్పిన కదా, వేదం పలకనీయకుండా చేసిన టైంలో ఆ వేదం వచ్చి ప్రజల
మధ్యలో డప్పులనే కూసున్నది. సో ఇదంతా ఒక సింబాలిక్, డీప్లీ రిలీజియస్, డీప్లీ స్పిరిచువల్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. సో ఫైనలీ ఆ బోనం తీసుకుపోయి ఆ తల్లికి సమర్పిస్తారు, గ్రామ దేవతకి సమర్పిస్తారు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు గ్రామ దేవత గుడికి కన్ఫైన్డ్ అయి ఉండదు. ఎవరైతే బోనం తీసుకొస్తున్నారో ఆ తల్లులు అందరిలో ఉంటది. అండ్ జస్ట్ ఉండడం కాదు, మాట్లాడుతుంది కూడా. సో విమెన్ బికమ్ ద వాయిస్ ఆఫ్ ద గాడెస్ అన్నమాట. సో ప్రజలు ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఈ ఇయర్ వాళ్ళ భవిష్యత్ ఏ విధంగా ఉంటది, తానేం కోరుకుంటుంది, తానేం ఆశిస్తున్నది, తల్లి కదా ఇవన్నీ చెప్తుంది అనమాట. ఇదంతా జరుగుతూ ఉంటది బోనాలు అన్న రోజు. ఇదంతా ఒక హైలీ కెయాటిక్, హైలీ ఎనర్జెటిక్ ఎన్వైర్న్మెంట్. ఎక్కడ చూసిన డప్పుల సప్పుళ్ళు, బోనాలు, పోతురాజు, వేపాకు, పసుపు నీళ్లు, ఒక పక్క వర్షం, ఆ జనాలు, ఆ డప్పుల సప్పుళ్ళు, ఆ సందడి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటది. ఇది బోనాలు అంటే. అండ్ మళ్ళీ చెప్తున్నా, బోనాలుని లీడ్ చేసేది విమెనే. పండితులు, రాజులు, లేకపోతే శాస్త్ర పరిజ్ఞానులు వీళ్ళు కాదు. ఆడవాళ్ళు, మన తల్లులు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, ద విమెన్ ఆఫ్ అవర్ లైఫ్, ద గాడెసెస్ ఆఫ్ అవర్ లైఫ్. దే రిప్రజెంట్ అండ్ బికమ్ ఆర్ గాడెస్, ద డివైన్ ఫెమినైన్. సో అర్థం చేసుకోండి. సో గుళ్ళల్లో దేవుడు దూరంగా ఉంటాడు, అదొక పద్ధతి. కానీ బోనాల్లో అమ్మవారు మనతో నడుస్తుంది, మనతో ఉంటది, మన మధ్యలో ఉంటది. గుళ్ళల్లో మంత్రాల ఉచ్చారణ జరుగుతుంది, కానీ బోనాలలో మంత్రాలు కాదు, మనుషులే బతుకుతా ఉంటారు ఆ ఎనర్జీని. దట్ ఎనర్జీ ఈస్ ఫెల్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్ ఎనర్జీ ఈస్ షౌటెడ్. ఆ అరుపుల్లో ఉంటది మంత్రం. అగైన్ ధర్మం యొక్క డైవర్సిటీ ఇదంతా. ఒక ప్రాసెస్ ఎక్కువ, ఒక ప్రాసెస్ తక్కువ అట్లా కాదు, అన్నిటి బ్యాలెన్స్ ఉంటది. ఇయర్ మొత్తం మనం గుడికి వెళ్తాం, కానీ బోనాలు రోజు అదొక విశిష్టత, అదొక ప్రాముఖ్యత. ఇక్కడ ధర్మం నిలబడడానికి కారణం ఈ ట్రెడిషన్ అని మనం గుర్తు చేసుకుంటూ, ఆ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ ని, ఆ స్పిరిట్ ఆఫ్ రెబెలియన్ ని, ఆ స్పిరిట్ ఆఫ్ ధర్మాన్ని సెలబ్రేట్ చేసుకునే ప్రాసెస్ బోనాలు. అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఒక ధార్మిక ఎక్స్ప్రెషన్, ఒక కల్చరల్ రెబెలియనే కాదు, దీని వెనకాల సైంటిఫిక్ పర్పస్ కూడా ఉంది అని చాలా మంది చెప్తా ఉంటారు. బేసికలీ వేప్ అండ్ పసుపు ఆర్ హైలీ యాంటీసెప్టిక్. అదే విధంగా జాగరీ, మిల్క్, రైస్ ఈ కాంబినేషన్ న్యూట్రియంట్ రిచ్, ఆల్సో ఇమ్యూనిటీ బూస్టింగ్. అండ్ మాన్సూన్ టైం ఇది గుర్తుపెట్టుకోండి మీరు, మాన్సూన్ టైం ఇది. సో ఇన్ఫెక్షన్స్ అనేవి పీక్ లో ఉంటాయి. సో ఈ టైంలో యాంటీసెప్టిక్స్ తీసుకొని న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ తింటూ గ్రూప్ రిచువల్స్ చేయడము అంటే ఏంటి అర్థము, హర్డ్ ఇమ్యూనిటీ. సో ఇది ఒక ఎర్లీ ఫార్మ్ ఆఫ్ హర్డ్ ఇమ్యూనిటీ. సో ఈ ప్రాసెస్ మొత్తానికి, ఈ కల్చర్ మొత్తానికి మనం ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. బట్ యాజ్ ధార్మిక్ పీపుల్ మనకు తెలుసు కదా, పద్ధతి, ట్రెడిషన్ ఫాలో అవ్వడం వల్ల ఏం జరుగుతున్నది, మన తల్లి మనల్ని కాపాడుతున్నది. అది మనందరికి ఇన్హరెంట్ గా తెలుసు. సో అది గుర్తుపెట్టుకోవాలి మనము. సో ఒక రెసిస్టెన్స్ లాగా స్టార్ట్ అయిన బోనాలు ఈ రోజు థ్రైవ్ అవుతున్నాయి. ఎవడు నవాబు గాల్ల కలిసిపోయినాడు లేడిక్కడ లేడి. ఈ రోజు ధర్మం నిలబడ్డది, ప్రజలు నిలబెట్టుకున్నారు ధర్మాన్ని, అమ్మవారి దయ మన మీద ఇంకా ఉన్నది. సో బోనాలు ఈ రోజు థ్రైవ్ అవుతున్నది. నా చిన్నప్పటి నుంచి బోనాలు ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ పెరుగుతూనే వస్తున్నాయి. అండ్ నా లైఫ్ టైమ్ లో బిగ్గెస్ట్ బోనాలు ఈస్ దిస్ ఇయర్. మళ్ళా బిగ్గెస్ట్ బోనాలు విల్ బి నెక్స్ట్ ఇయర్. సో స్ట్రెంత్ టు స్ట్రెంత్ పెరుగుతూనే వస్తున్నది కల్చర్ అనేది. అండ్ ఈ మోడర్న్ ఏజ్ లో ఎక్కడైతే అందరూ మైగ్రేట్ అవుతా ఉంటారో, బతకనికి ఆ ఊరికి ఈ ఊరికి పోవాల్సి వస్తుంది, చదువుకోనికి ఆ ఊరికి ఈ ఊరికి పోవాల్సి వస్తుంది. సో ఈ టైంలో ఈ బోనాలు అనే ప్రక్రియ మనందరినీ యాంకర్డ్ ఉంచుతుంది, గ్రౌండెడ్ ఉంచుతుంది, మన రూట్స్ ని గుర్తు చేస్తుంది, మనందరినీ మళ్ళీ దగ్గరికి చేరుస్తుంది, మన రెసిలియన్స్ ని, మన డివైన్ హెరిటేజ్ ని గుర్తు చేస్తుంది, ఆ ఫైర్ ని ఎప్పటికీ అలానే ఉంచుతుంది. సో సైన్స్ వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, కల్చర్ మారుతుంది, సోషల్ మీడియా, ఈ మొత్తం ప్రాసెస్ లో బోనాలు కూడా అడాప్ట్ అవుతున్నది. కానీ ప్రజల మనసులో అదే విధంగా ఆ ప్రాముఖ్యత, ఆ విశిష్టత అనేది రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ధర్మ అండ్ దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ లోకల్ ఫోక్ ట్రెడిషన్స్. బోనాలు అనేది మోర్ దెన్ జస్ట్ ఎ ఫెస్టివల్, ఇది ఒక కల్చరల్ ఎక్స్పీరియన్స్, ఇది ఒక ధార్మిక్ రెసిలియన్స్. తెలంగాణ యొక్క కల్చరల్ డిఎన్ఏ ఇది. గ్రామ దేవతల దగ్గర నుండి ఈ టర్కిక్ ఇన్వేజన్ ని తట్టుకొని నిలబడి, వాళ్ళని నిర్వీర్యం చేసి, పెద్ద పెద్ద మహమ్మారులను కథం చేసి ఈ రోజు ప్రెసెంట్ డే నిలబడ్డది. సో దట్ ఈస్ బోనాలు. అగైన్ తెలంగాణ హార్ట్ బీట్. సో ఈ రోజు చాలా మాట్లాడినా నేను, కొంచెం పిచ్చితనంగా వేరితనంగా అనిపించవచ్చు కొంతమందికి ఈ వీడియో చూసే వాళ్ళకి. వాడు ప్రతి తెలంగాణ వ్యక్తి ఇన్ దేర్ హార్ట్ నో దిస్. సో కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రాంత ప్రజలు కాని వాళ్ళకు కూడా బోనాల గురించి ఎంతో కొంత తెలిసిందని అనుకుంటున్నాను. సో మీరందరూ కుటుంబ సమేతంగా బోనాలు చేసుకుంటారు అని, బోనాల గురించి తెలుసుకుంటారు అని, దీని విశిష్టత గురించి మళ్ళీ ఆలోచించుకుంటారు, స్మరించుకుంటారు, గుర్తుపెట్టుకొని మళ్ళీ భావితరాలకి చెబుతారు అని అనుకుంటున్నాను. అండ్ బోనం అనేది కేవలం తెలంగాణ ప్రజలే చేయాలని లేదు. ఇక్కడ ఉండడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఎత్తుతారు బోనం. ఎందుకంటే దే ఆల్సో వాంట్ టు ఫీల్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్. ఈ నేలతో కనెక్షన్ వాళ్ళు కూడా ఏర్పరచుకోవాలనుకుంటారు. అండ్ బోనం ఇస్ అ గ్రేట్ వే అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళకి చెప్పండి, అది ఎట్లా చేయాలో చెప్పండి. వాళ్ళు మనతో ఈక్వల్ గా అంతే ప్రేమగా చేస్తారు. ఈ ట్రెడిషన్ ని, కల్చర్ ని హక్కున చేర్చుకుంటారు. నేను చూసిన ఇది నా కళ్ళతోని. సో స్ప్రెడ్ ద లవ్, స్ప్రెడ్ ద వర్డ్. బోనాలు, ఎల్లమ్మ తల్లి, పోషవ తల్లి. జై తెలంగాణ, జై హింద్.